వివాహేతర సంబంధాల కారణంగా అయితే అనేక మంది ప్రాణాలైతే కోల్పోతున్నారు. మనం చూసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌లో అయితే రజిత అని ఒక మహిళ అయితే ఏకంగా తన ప్రియుడి కోసం అయితే తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన ఘటన అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరో మహిళ అయితే తన భర్తను చంపేందుకు ఏకంగా రౌడీ షీటర్‌కు 10 లక్షల సుపారీ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లయితే వార్తలు వస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికైతే అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో అయితే వివాహేతర సంబంధం ఉంది. ఈ వివాహేతర సంబంధం విషయం అయితే మహిళ భర్తకు ధర్మకు తెలియడంతో అయితే ఈ భార్యాభర్తల మధ్య అయితే తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే అయితే భార్య తన భర్తను అడ్డు తొలగించుకోవడానికైతే ప్రియుడు రామాంజనేయులతో కలిసి అయితే ప్లాన్ చేసింది. తనకు తెలిసిన వ్యక్తి వెంకటనారాయణ అనే వ్యక్తిని అయితే వీరిద్దరు సంప్రదించగా అతను ఒక విజయ్ కుమార్ అనే రౌడీ షీటర్ వద్దకైతే వీరిని తీసుకెళ్లాడు. రౌడీ షీటర్కు 10 లక్షల సుపారీ ఇచ్చారు. ముందుగా 5 లక్షలు అయితే అడ్వాన్స్ చెల్లించారు. అయితే అడ్వాన్స్ చెల్లించిన తర్వాత సదరు విజయ్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ధర్మాను హత్య చేయడానికైతే నిర్ణయించాడు. గత నెల అంటే మార్చి 12వ తేదీన ఖమ్మంలోని దంసలాపురం వద్ద అయితే ఈ మహిళా భర్త ధర్మాన్ని అయితే కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఒక తోటలోకి తీసుకెళ్లారు. తోటలోకి తీసుకెళ్లిన తర్వాత ఆ రౌడీ షీటర్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ రామాంజనేయులకైతే ఫోన్ చేశాడు. ఇట్లా ఆమె భర్తను తీసుకొచ్చాము, హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మిగతా 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా రామాంజనేయులను ఫోన్లో అడగడం జరిగింది. అయితే రామాంజనేయులు ఫోన్ కట్ చేయడంతో పాటు మరోసారి ఫోన్ చేసినప్పటికీ కూడా స్పందించకపోవడంతో అయితే వీరు హత్య ప్రయత్నం అయితే విరమించుకున్నారు. అయితే రామాంజనేయుల వద్ద ఉన్న బంగారు గొలుసును అలాగే ఫోన్పే ద్వారా ₹1,00,000 అయితే వారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దీంతో ధర్మాన్ని అయితే విడిచిపెట్టారు. ధర్మ బయటకు వచ్చిన తర్వాత ఇది డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారని చెప్పేసి ప్రస్తుతం కొన్ని రోజులు అనుకున్నారు. అయితే తన భార్య బిహేవియర్పై కొంచెం అనుమానం వచ్చిన ధర్మ అయితే భార్య నిలదీయడంతో అయితే ఇట్లా చేసినట్లయితే భార్య ఒప్పుకుంది. వెంటనే ధర్మం వెళ్ళైతే పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు అయితే వెంటనే కేసు నమోదు చేసి అయితే విచారణ చేపట్టారు. విచారణ చేపట్టగా సుపారీ గ్యాంగ్‌కు 10 లక్షలు ఇచ్చేందుకైతే వీరు అంగీకరించినట్లయితే పోలీసులు తెచ్చారు. ఆ తర్వాత ఆ సుపారీ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి కూడా కేసును దర్యాప్తు అయితే ప్రారంభించారు. మనం చూసుకున్నట్లయితే ఆదివారం రోజు ఈ సుపారీ గ్యాంగ్ అయితే నగరంలోని ఒక మామిడి తోటలో సమావేశం అయినట్లయితే పోలీసులకు సమాచారం అందడంతో అయితే వారు వెంటనే రైడ్ చేశారు. రైడ్ చేసి నిందితులను అయితే పట్టుకున్నారు. మనం చూసుకున్నట్లయితే నిందితుల్లో సువర్ణపురానికి చెందిన ప్రొక్లీన్ ఆపరేటర్ కోడూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ, అలాగే బారుగూడెంకి చెందిన పగడాల విజయ్ కుమార్, ఈయన బైక్ మెకానిక్, అలాగే అగ్రహారం కాలానికి చెందిన వేముల కృష్ణ, ఇతను కూడా బైక్ మెకానిక్, బుర్రి విజయ్, ఇతను డెకరేషన్ వర్కర్ అన్నమాట. బృందావన కాలనీకి చెందిన పువ్వాడ అజయ్, ఇతను కూడా ఈ కిడ్నాప్లో పాల్గొన్నారు. వీరందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ మహిళకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లాడైతే 8వ తరగతి చదువుతున్నారు, మరో పిల్లాడు 6వ తరగతి చదువుతున్నారు. అంత పెద్ద పిల్లలు ఉన్నాక కూడా ఆమె రామాంజనేయులతో వివాహేతర సంబంధం కొనసాగించడం, భర్తను అంతమొంచడానికి కూడా నిర్ణయం తీసుకోవడం కూడా స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఇలాంటి కేసులు అయితే ఎక్కువ అవుతున్నాయి. అంటే వివాహేతర సంబంధం కోసం అయితే కన్న పిల్లలను కూడా కడతేస్తున్న ఘటనలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు అమీన్పూర్‌లో అయితే 3 పిల్లల్ని పెరుగులో విషం పెట్టి చంపింది రజిత. ఇది చాలా ఘోరమైన విషయం. అలాగే వరంగల్ జిల్లాలో కూడా కొద్ది రోజుల క్రితం ఒక డాక్టర్ను అంటే తన భార్యనే సుపారీ ఇచ్చి తన భర్తను చంపించింది. అంటే వివాహేతర సంబంధం గురించి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్న నేపథ్యంలో డాక్టర్నే చంపించిన ఘటన కూడా వరంగల్‌లో చూసాం. తాజాగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా ఈ ఘటన వెలుగులోకి రావడం కూడా సంచలనం సృష్టిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అందరూ కూడా మారాలి. వివాహేతర సంబంధం గురించి తన పిల్లల్ని భర్తను హత్య చేయిస్తున్నారు. ఆ తర్వాత కటకటాల పాలవుతున్నారు. అయితే ఎవరైనా ముందు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హత్య చేసిన తర్వాత ఎప్పటికైనా పోలీసులకు దొరుకుతారు. చట్టం ముందు దోషులుగా నిలబడతారు. శిక్ష పడుతుంది. జైలు పాలవుతారు. జీవితమే వేస్ట్ అవుతుంది. సో మీరెవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. వివాహేతర సంబంధం ఉన్నప్పటికీ కూడా మీరు అది మానుకోండి. తర్వాత మీరు మానుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇట్లా వివాహేతర సంబంధాల వల్ల భర్తను చంపడం, పిల్లలను చంపడం వల్ల వారి జీవితాలే నాశనం అవుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు.